ఉంటుంది. అయితే ఇప్పటిదాకా ఆయనకి బెయిల్ రాదు. బెయిల్ మీద కొంత గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి భిన్నంగా కూడా ఇప్పుడు అల్లు అర్జున్‌కి బెయిల్ రావడంతో కొంత ఆనందోత్సాహాలైతే నెలకొంటూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మధ్యంతర బెయిల్‌ని రిలీజ్ చేసిన నేపథ్యంలో కొన్ని కండిషన్స్‌ని కూడా కోర్టు తెలిపింది. ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సాక్షులుంటారో వాళ్ళని ప్రభావితం చేసే విధంగా ఎక్కడా కూడా మాట్లాడకూడదని, అంతేకాకుండా వాళ్ళని బెదిరింపులు కూడా ఎక్కడా కూడా చూడకూడదని చెప్పేసి కూడా కోర్టు తెలుపుతూ వస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి అంటే ఏవైతే నమోదైనటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన విచారణకు కూడా పోలీసులకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్‌కి కోర్టు తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా గత కొంతకాలంగా అంటే ఏదైతే 'పుష్ప' సినిమాకి సంబంధించిన ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఈ అల్లు అర్జున్ మీద వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఆయన కూడా చాలా సార్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కూడా. ఎందుకంటే ఆయన బయటకొచ్చారు. ఈ ఇష్యూకి సంబంధించి తన ప్రత్యాచాపాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో దానికి సంబంధించి తన కండోలెన్స్‌ని కూడా ఇచ్చారు. ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించి ఆర్థికంగా కూడా తను సహాయం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ కేసులకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు చేసి ఆయన విచారణకు తీసుకెళ్లి ఆయన్ని రిమాండ్‌కి ఇవ్వడం కూడా ఇదంతా కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు ఒక నాటకీయ పరిణామంగా కూడా జరిగిందనేసి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు హైకోర్టు ఇన్వాల్వ్‌మెంట్‌తో హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్‌తో మాత్రం అల్లు అర్జున్‌కి సంబంధించి కొంత ఉత్సాహం అయితే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు దీనికి సంబంధించి లాయర్లు కూడా చాలా కృషి చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఈ కేసుని కొద్ది క్షణాల్లోనే టేకప్ చేశారు. వైసీపీకి చెందినటువంటి నిరంజన్ రెడ్డి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులు కూడా వాదిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నిటికీ కూడా నిరంజన్ రెడ్డి వాదిస్తూ వస్తున్నారు. ఆయన ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఆయన కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యారు. అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి బెయిల్ అంశాన్ని కూడా ఆయన టేకప్ చేశారు. టేకప్ చేసి వెంటనే హైకోర్టులో ఏవైతే ఉందో ఆ హైకోర్టుకు సంబంధించి ఆయన హైకోర్టులో ఈ కేసు మీద వాదించడము, దానికి సంబంధించి అల్లు అర్జున్‌కి బెయిల్ రావడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ అంశాలన్నీ చూస్తూ ఉండడంతో మాత్రం గత కొంతకాలంగా రాజకీయంగా ఏదైతే అంశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇన్వాల్వ్‌మెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ప్రధానంగా వైసీపీకి సంబంధించిన చాలా మంది నేతలందరూ కూడా అల్లు అర్జున్‌కి సపోర్ట్‌గా మాట్లాడుతూ వచ్చారు. చాలామంది మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు మాట్లాడుతూ వచ్చారు. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఖండిస్తూ వచ్చారు. దీనన్నిటినీ కూడా కక్షపూరితంగా జరిగే విధంగా ఉందంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారో. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకి సంబంధించి ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీల్చలేనిది. అదే సమయంలో అల్లు అర్జున్ దీనిపైన విచారాన్ని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా బాధ్యతాయుతంగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటన నేరుగా అతన్ని బాధించినప్పటికీ ఎవరూ కూడా కావాలని తప్పు చేయలేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు. కానీ అల్లు అర్జున్ పైన ఇలాంటి క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా తన కుటుంబానికి అండగా ఉంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సో ఇలా రాజకీయంగా గత కొంతకాలంగా అల్లు అర్జున్ని ఏదైతే వ్యాఖ్యానిస్తూ వచ్చారో, అల్లు అర్జున్కి సంబంధించి ఎవరైతే అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారో ఈరోజు ఈ సమయంలో కూడా అల్లు అర్జున్కి సంబంధించి వీళ్ళందరూ కూడా సపోర్ట్గా ఉండటము సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యాన్స్ తరహా కావచ్చు, లేదంటే మరికొన్ని విషయాల్లో కావచ్చు వైసీపీ నేతలందరూ కూడా సపోర్ట్గా మాట్లాడుతూ ఉండటంతో దీని మీద కొంత ఆనందోత్సాహాలు అయితే వెలువడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు బెయిల్ వచ్చినటువంటి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ ఇష్యూకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎలా ఉంటాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మధ్యాహ్నం నుంచి కొనసాగినటువంటి ఈ సస్పెన్స్కి మాత్రము హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా ఇటు కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతిస్తూ వస్తున్నారు.